ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మరొకసారి మీ అందరితో కలిసి ఈ విధంగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క సెషన్ మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. ఇదిగో మరొకసారి మేమందరం కలిసి ప్రభువా బైబిల్ భాష్యం అనే సబ్జెక్ట్లో మరొక తరగతికి మరొక క్లాస్కి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ రోజు తండ్రి మీరే మాకు బోధించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ సహాయాన్ని మేము అడుగుతూ ఉన్నాం. నీ సహాయం చేత తండ్రి ప్రభు వాక్యాన్ని ఎలా చదవాలనే తాత్పర్యంతో ముందుకు వచ్చిన తండ్రి నీ బిడ్డలందరికీ తండ్రి సరైన జ్ఞానమును అందించగలిగిన కృపను పరిశుద్ధాత్మ దేవుడా మీరే నన్ను నిలబెట్టుకుని బోధించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు అనేకమైన విషయాలను బోధించండి. ఏది వ్యర్థముగా పోకుండానట్లు సమస్తము ఎప్పుడు నీ నామానికే మహిమ కృప చూపమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Once again, welcome back to the hermeneutical class. సమస్త మహిమ ఘనత ప్రభావం ప్రభుకే కలుగును గాక. మీ అందరితో కలిసి మరొకసారి క్లాస్ లో టైం స్పెండ్ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ అగైన్. సో మనం లాస్ట్ వీక్ మనం స్టార్ట్ చేసాం ఒక టాపిక్, బట్ టైం సరిపోదని మనం మిస్టేక్స్ తోటే ఆఫ్ చేసాం. ఐ హోప్ యూ గైస్ ఆర్ రిమైండ్ ఆఫ్ ఇక్కడ వరకు చెప్పాము, అదంతా మీకు తెలిసే ఉంటుంది. సో లెట్ మీ గివ్ ఏ జిస్ట్ ఆఫ్ లాస్ట్ క్లాస్. అంటే మొన్న జరిగిన క్లాస్ మీద ఒక 2-3 minutes లో ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఈ రోజు మనం దీన్ని కంప్లీట్ చేద్దాం. సో మనం తీసుకున్న చాప్టర్ ఏంటంటే హౌ టు రీడ్ పొయిటికల్ బుక్స్. బైబిల్లో ఉన్న పద్య గ్రంథాలను ఎలా చదవాలి. మనం ప్రతి వారం మాట్లాడుకుంటున్నట్లే అన్ని పుస్తకాలు ఒకేలా చదవకూడదు. ఒకేలా చదివితే దాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నట్లుగా మనం ఒక ప్రిన్సిపల్ మేక్ చేసుకున్నాం. సో ఆల్ బుక్స్ హ్యాస్ టు రీడ్ ఇన్ ఇట్స్ ఓన్ జానర్, అకార్డింగ్ టు ఇట్స్ ఓన్ జానర్. ఆ బైబిల్ పుస్తకాల యొక్క విధానం లేకపోతే ఆ రాయబడిన ఎలాగ రాయబడ్డాయో ఆ పద్ధతుల్లోనే చదవాలి. అవే మనం నేర్చుకుంటున్నాం. దట్స్ హౌ బిబ్లికల్ హెర్మెనోటిక్స్ టీచింగ్స్ ఆర్ హిట్టింగ్ ద బుక్. సో దాట్ ఈ బిబ్లికల్ హెర్మెనోటిక్స్ ప్రిన్సిపల్స్ నేర్చుకున్న తర్వాత ఆ ప్రిన్సిపల్స్ తో మనం ఆ పుస్తకాన్ని చదివితే దాంట్లో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇదివరకు చాలాసార్లు చదివిన పుస్తకం అయినప్పటికీ ఈ హెర్మెనోటికల్ ప్రిన్సిపల్స్ తో చదవడం ద్వారా ఏంటి అని అంటే ట్రూత్ విల్ కమ్ అవుట్. సో ఇప్పుడు పొయిటికల్ బుక్స్ ని ఎట్లా చదవాలి అనేది మనం లాస్ట్ వీక్ స్టార్ట్ చేసాం. సో దాంట్లో మనం ఎలా చదవకూడదో ఫస్ట్ చెప్పాను. పొయిటికల్ బుక్స్ అంటే ఒకవేళ లాస్ట్ క్లాస్ రాకుండా ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. దెర్ ఆర్ 5 పొయిటికల్ బుక్స్. ఓకే, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఓకే, అండ్ త్రూ అవుట్ ది బైబిల్ ఇయే కాదు, త్రూ అవుట్ ది బైబిల్ చాలా చోట్ల సాంగ్స్ ఉంటాయి. నిర్గమకాండంలో ఒక పాట ఉంటుంది. ఎవరు పాడారు? మిరియామక్క పాడింది. ఓకే, తర్వాత ఇంకా మీరు ఇంకా అలాగా చదువుకుంటూ వెళ్తే ఒక్కొక్క చోట పాట ఉంటుంది, ఒక్కొక్క చోట పద్యం ఉంటుంది, ఒక్కొక్క చోట సామెతలు ఉంటాయి. ఇంకా ఉదాహరణ చెప్పాలి అని అంటే ఈవెన్ ఈ ఈ ఈ ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో ఈ ప్రవక్తలు ప్రవచించేటప్పుడు కొన్ని సామెతలు ఉపయోగించి ప్రవచించేవారు. సో ఈ ఈ జ్ఞాన ఈ జ్ఞాన గ్రంథాలు గాని, పద్య గ్రంథాల యొక్క అక్కడక్కడ దాని యొక్క పద్ధతి లేకపోతే ఆ పద్ధతిలో చాలా చోట్ల బైబిల్‌లో వేరొక చోట కూడా ఉపయోగించబడ్డాయి. సో యూ మస్ట్ ఐడెంటిఫై వాట్ స్క్రిప్చర్ యూ ఆర్ రీడింగ్. యూ మస్ట్ ఐడెంటిఫై ఇట్. ఈవెన్ జీసస్ కోటింగ్ లాట్ ఆఫ్ సామ్స్. యేసయ్య ఈ భూమి మీద ప్రసంగం చేసేటప్పుడు గాని, మనుషులతో మాట్లాడేటప్పుడు గాని మీకు తెలుసా దావీదు ఆ పాటలో అలాగన్నాడు, దావీదు ఆ పాటలో అలాగన్నాడు, లేకపోతే మన పెద్దలు ఇలా చెప్పారు అని కొన్ని సామెతలు వాడాడు, కొన్ని కీర్తనలు వాడారు ఆయన. ఓకే, సో త్రూ అవుట్ బైబిల్ అనేది ఈ పద్యం మరియు జ్ఞాన గ్రంథాల యొక్క ఆ వచనాలు జల్లబడ్డాయి. దే స్ప్రెడ్ ఆల్ త్రూ ది బైబిల్. సో ఇట్స్ యువర్ డ్యూటీ అండ్ మై డ్యూటీ యాజ్ ఏ రీడింగ్ బైబిల్ చదివే వ్యక్తులకి ఇది మన బాధ్యత అన్నమాట.
ఏ పుస్తకాన్ని మనం చదివేటప్పుడు ఎలా చదవాలి? అలా ఆ వచనం ఏ పద్ధతిలో రాయబడింది? అది అందుకనే కొన్ని వచనాలు చదివేటప్పుడు మనకి అర్థం కాదు వెంటనే. అప్పుడు వెంటనే నువ్వు అర్థం కాదు. ఓహ్! ఇది గద్యంలో రాసారా? పద్యంలో రాసారా? లేకపోతే ఇది అపోకాలిప్టిక్ లిటరేచర్‌లో ఉందా? లేకపోతే ఇది చరిత్రనా? లేకపోతే ఇదొక శ్లోకమా? లేకపోతే ఇదొక సామెత? ఇలాగ. నువ్వు ఆ వచనాన్ని అడిగితే, ఆ వచనం నీకు ఆన్సర్ ఇస్తది. అదే రైట్ ఇంటర్ప్రిటేషన్. సో, దీస్ ఆర్ ది పొయిటికల్ బుక్స్ అండ్ విజ్డమ్ బుక్స్. సో, బేసిక్‌గా మనం చేసే మిస్టేక్స్ గురించి లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఏంటంటే మనం సామెతలను కూడా కథలాగే చదువుతాం. అది మనం చేసే తప్పు. రీడింగ్ పోయెట్రీ లైక్ ఎ ప్రోస్. తర్వాత ఇగ్నోరింగ్ పొయెటిక్ ఇమేజరీ. అక్కడేదో ఒక ఒక ఉదాహరణ తీసుకొస్తారు. ఆ పోయెట్రీ రాయడానికి ఏయేవో ఎగ్జాంపుల్స్ తెస్తాడు. అయన్నీ మర్చిపోతాం మనం. ఏదో మనకు నచ్చిన పాయింట్ ఏదో మనం అనుకుంటా ఉంటాం. అలా చేయకూడదు. ఇగ్నోరింగ్ ప్యారలలిజం. సమాంతర నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడం. ఒక 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 సామెత ప్రారంభించబడిందంటే, ఆ సామెతలో మొదటి చరణం, రెండో చరణం, మూడో చరణం ఇలా ఉంటాయి గదండీ! లేకపోతే మొదటి వచనం, రెండో వచనం, మూడో వచనం. ఇలాగ మొదటి వచనము, రెండో వచనంలో రిపీట్ అవ్వడం, రెండో వచనం, మూడో వచనంలో రిపీట్ అవ్వడం ఇట్లా ఉంటాయి. అదంతా గమనించగలగాలి. అది మెయిన్ ఈ ఈ ఈ ఈ పద్య గ్రంథాలనికిలో ఉన్న ఒక క్వాలిటీ. సో, ఇఫ్ యూ మిస్ థాట్ యూ విల్ మిస్ మీనింగ్. అండ్ ట్రీటింగ్ ప్రొవర్బ్స్ యాస్ ఎన్ అబ్సల్యూట్ గ్యారంటీస్. ప్రొవర్బ్స్‌లో ఉన్నవన్నీ అబ్సల్యూట్ గ్యారంటీస్‌గా అంటే అయ్యే నిజాలు, హామీలుగా చదవకూడదు. నీ కుమారుడిని బండకేసి కొట్టుడి అని ఉందంటే, నీ కొడుకునెళ్ళి తీసుకెళ్ళి నీ కుమారుడినో, ఇంట్లో ఉన్న పిల్లలనో బండకేసి కొట్టమని కాదు దాని అర్థం. యూ షుడ్ నీడ్ టు అండర్‌స్టాండ్ దిస్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ లైఫ్. సో, నీ కాలిక్యులేషన్స్ ఆ ఫార్ములాలో ఏసి ఈక్వివలెంట్ చేయాలి. ఐ యామ్ టాకింగ్ లిటిల్ మ్యాథమెటిక్స్ హియర్. తర్వాత ఇదంతా నేను లాస్ట్ వీక్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు డౌట్ ఉంటే ఎళ్లి ఒకసారి యూట్యూబ్ చూడండి మళ్ళీ. అస్యూమింగ్ ఎవ్రి స్పీకర్ ఈస్ కరెక్ట్. బైబిల్‌లో ఇలా ఇలా చెయ్యకూడదు అని చెప్పడానికి కూడా దేవుడు వాళ్ళని పెట్టాడు కొంతమందిని. సో, అది కూడా మనం గమనించగలగాలి. మేకింగ్ ఇట్స్ ఓన్లీ మొరాలిటీ ఆర్ సెల్ఫ్ హెల్ప్. చాలా సార్లు ఈ పద్య గ్రంథాలు గాని, సారీ ఈ ఈ ఈ విజ్డమ్ లిటరేచర్స్ కానీ మనం చదివేటప్పుడు మనకేం కావాలో తీసుకుంటాం గానీ అదేమిస్తే అది వదిలేస్తాం. ఎమోషనల్‌గా ఫీల్ అయిన ప్రతిసారి ఎళ్లి సామ్స్ చదువుతాం. అప్పుడు మనం కూల్ అవుతాం. కానీ ఆ సామ్‌కి లేకపోతే ఆ కీర్తనకి అర్థం అది గాదు. యూ షుడ్ అండర్‌స్టాండ్ ఇట్. సో, ఐసోలేటింగ్ వర్స్ ఫ్రమ్ ది హోల్ పోయెమ్. ఒక వచనాన్ని తీసుకొని మొత్తం అధ్యాయాన్ని మొత్తం వదిలేస్తాం. ఆ వచనం ఒకటే నీకు అవసరం గాబట్టి అది తీసుకొని అధ్యాయాన్ని మొత్తం వదిలేస్తాం. కానీ కీర్తనలతో అలా చేయకూడదండి. ఎందుకంటే కీర్తనలో ఒక వచనం సరే వేరుగా రాసి ఇంకొక రోజు ఇంకో వచనం రాయలేదు. అదంతా ఒక పాట. ఓకే. సో, ఇప్పుడు సెకండ్ పార్ట్‌లోకొచ్చాం. సో, ప్రిన్సిపల్స్ టు ఫాలో. హెర్మెనౌటికల్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఓకే బ్రదర్ మీరు ఎలా చదవకూడదో చెప్పారు ఇప్పటి వరకు. మరెలా చదవాలి? ఎలా చదవాలి అనంటే చాలా కంపల్సరీగా కొన్ని సూత్రాలైతే మనం అనుసరించాలి. కొన్ని ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ అయితే ఉన్నాయి. మీరెప్పుడైనా సరే ఏ అధ్యాయాన్ని చదివినా కూడా, ఏ వచనాన్ని చదివినా కూడా, ఏ సంకీర్తన చదివినా, ఏ కీర్తనలు చదివినా, లేకపోతే ప్రొవెర్బ్స్ చదివినా, లేకపోతే వాటెవర్, వాటెవర్ బుక్ ఇన్ యు ఆర్ రీడింగ్ సరైన వ్యాఖ్యానం అడిగేదేంటంటే, ఇది ఏ రకమైన పద్యం? వాట్ కైండ్ ఆఫ్ పోయమ్ ఈస్ థిస్? వాట్ ఇమేజెస్ ఆర్ యూజ్డ్? వాట్ ఎమోషన్ ఈస్ ఎక్స్‌ప్రెస్డ్? వాట్ ట్రూత్ అబౌట్ గాడ్ ఈస్ రివీల్డ్? ఇవేవి మనం అడగం. డిడ్ యూ ఎవర్ రెడ్ ఎనీ సామ్ విత్ దిస్ ఇంటెన్షన్? ఈ ఈ ఈ విధమైన ప్రశ్నలతో మనం ఎప్పుడైనా ఏ ఏ ఏ కీర్తనైనా మనం చదివామా? ఒకవేళ చదివుంటే మీ అర్థం చేసుకునే విధానం మొత్తం మారిపోతది. అసలు ఏం పోయమ్ ఇది? అసలు ఏం పాట పాడాడు? లేకపోతే ఈ పాటలో గాని, లేకపోతే ఈ అధ్యాయంలో గాని ఏ ఏ ఎగ్జాంపుల్స్ యూజ్ చేశాడు? అసలు ఇది అసలు కోపంగా పాడాడా? సీరియస్‌గా పాడాడా? అసలు ఎందుకు పాడుతున్నాడు? అసలు దేవుడి గురించి ఏం చెప్తుంది? ఈ విధమైన సో, ఇలాగా అర్థం చేసుకోగలిగితే మీకు ప్రిన్సిపల్స్‌ని అప్లై చేయడం ఈజీ అవుతది. సో, వాట్ ఈస్ ది ఫస్ట్ ప్రిన్సిపల్? అండ్ ఐ యామ్ మీకు అర్థం కాకపోతే మీరు క్వెషన్స్ రాయండి. లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆహ్, బట్ క్లాస్‌లో మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఓకే. ప్రిన్సిపల్ నంబర్ 1
ఏం చేయాలి? ఓకే బ్రదర్, మీరు సరిగ్గా అర్థం చేసుకోవడానికి మీరు టిప్స్ చెప్పండి అంటే, లేకపోతే ప్రిన్సిపల్స్ చెప్పండి అనంటే, ఫస్ట్ హియర్ ఈస్ ది వన్. ఐడెంటిఫై ది పొయెటిక్ ఫార్మ్. పద్య రకాన్ని గుర్తించాలి. అర్థమవుతుందండి? పద్య రకాన్ని గుర్తించాలి. ఎందుకు పద్య రకాన్ని గుర్తించాలి అనంటే, ఎందుకు పద్య రకాన్ని గుర్తించాలి అనంటే, ఆహ్, హ్మ్, ఉదాహరణ, మీరు పుట్టినరోజుకెళ్ళినప్పుడు, స్మారక కూడిక అంటే ఆదరణ కూడికెళ్ళినప్పుడు ఒకే పాట పాడరు. అక్కడ పాట ఇక్కడ, ఇక్కడ పాట అక్కడ ఎవరైనా పాడితే ఎంత దరిద్రంగా ఉంటదో అర్థమైతుందండి? అలా బైబిల్‌లో ఒక కీర్తన మనం చదివినప్పుడు దాని ఎమోషన్ అర్థం చేసుకోకుండా చదివితే అంతే అర్థం గాకుండగా వ్యంగ్యంగా ఉంటది. వి ఆర్ హ్యూమిలియేటింగ్ ది సాంగ్స్ కదా! అక్కడున్న సిట్యుయేషన్ ఏంటి? అక్కడున్న పరిస్థితి ఏంటి? ఆ రచయిత ఏమనుకుంటున్నాడు మనసులో? ఎందుకంటే ప్రతి మీరు సామెతలను సారీ, ఈ కీర్తనలనే కాదు. మీరు సామెతల్లో చూడండి. ప్రతి సామెత వెనకాల, లేకపోతే ప్రతి అధ్యాయం వెనకాల ఒక్కొక్క భావముంది. ఒక్కొక్క ఎమోషన్ ఉంది. ఎందుకిలాగ అంటున్నాను అనంటే, ఈస్ దిస్ లెమెంట్, ఒకవేళ ఇదేదైనా బాధతో రాసాడా దావీదు? లేకపోతే ఇదేమైనా ఆరాధన చేస్తూ రాసాడా? లేకపోతే ఇది జ్ఞానం ఏమైనా ఇస్తుందా? ఇప్పుడు ప్రొవెర్బ్స్ చదివేటప్పుడు కొంతమందికి ఈ అలవాటుంటది. నాకు కూడా ఉంది. సామెతల్లో 31 అధ్యాయం ఉన్నట్టు మనకు కూడా తారీఖులు 31. కాబట్టి ఉదయాన్నే లేచి ఒక సామెత చదివితే కొంచెం జ్ఞానం పెరిగిద్దని ఒక పాస్టర్ గారు నాకు సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు చెప్పాడు. బహుశా నేను ఇప్పటికి ఈ రోజుకి కూడా వెన్ ఐ యామ్ హరీ, ఖచ్చితంగా నేను కంగారులో ఉన్నప్పుడు సామెతలు చదువుకునే వెళ్తాను. ఈరోజు డేట్ ఏదైతే డేట్ ఉందో, మేబీ చాలా మంది కూడా ఇది ప్రాక్టీస్ చేస్తారు. సో, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ 14 ఆఫ్ మే. సో, ఐ విల్ రీడ్ టుడే 14 ఆఫ్ ప్రొవెర్బ్స్. ప్రొవెర్బ్స్‌లో 14వ అధ్యాయం నేను చదువుతాను. ఎందుకిలా చదువుతున్నాను అనంటే, ఇట్స్ గివింగ్ మీ నాలెడ్జ్ ఆఫ్ టుడే. ఈరోజు నాకు కావాల్సిన జ్ఞానం నాకక్కడ పెట్టాడు దేవుడు అని నాకు చాలా సార్లు అనిపించింది. నేను మిమ్మల్ని అట్లా చెయ్యండని నేను చెప్పట్లేదు గానీ, దిస్ ఈస్ మై ఎక్స్‌పీరియన్స్. వై ఐ యామ్ రీడింగ్ యూ నో ప్రొవెర్బ్స్ అలోన్ ఎవ్రీ డే. ప్రతిరోజు సామెతలు నేనెందుకు చదువుతున్నానంటే, ఐ అండర్‌స్టూడ్ దట్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. దేవుని యొక్క దైవ జ్ఞానం అక్కడ ఉంది అనేది నాకర్థమైంది. సో, ఐ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ప్రొవెర్బ్స్ వాట్ ఇట్ ఈస్ గివింగ్. నాకు సామెతలు ఏమిస్తుందో ఐ అండర్‌స్టూడ్. సో, అలాగా నువ్వు చదివే కీర్తన ఏ పద్ధతిలో ఉందనేది అర్థం చేసుకోవడం నీ బాధ్యత. ఇఫ్ యూ వాంట్ టు బి హెర్మెనౌటికల్ క్రిస్టియన్, బైబిల్ భాష్యం తెలిసిన క్రైస్తవుడిగా నువ్వు మారాలి అనంటే, సండే బైబిల్ తెరిచే వ్యక్తిగా కాదు. నువ్వు ఖచ్చితంగా ఏ అధ్యాయానికి ఎలాంటి భావముందో నీకర్థం గావాలి. బ్రదర్ అదెలా అర్థమైతది? దీనికోసం మేము ఏం చేయాలి బ్రదర్ అని అడిగితే, ఏం చేయక్కర్లేదు. నీకు తెలుగొస్తే చాలు. నీకు చదవడం వస్తే చాలు. నీకు మాటలు అర్థమైతే చాలు. ఎందుకంటే, నేను అరిచాననుకో, బ్రదర్ కోపంగా ఉన్నాడు అని అంటారు. నేను గట్టిగా మాట్లాడాననుకో, ఏదో ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడని అంటారు. నేను నెమ్మదిగా మాట్లాడాననుకో, మంచి మూడ్‌లో ఉన్నారురా అని అంటారు కదా! నా మాటలు మీకు అర్థమవుతున్నప్పుడు బైబిల్‌కి కూడా ఒక ఎమోషన్ ఉంటది. అది మనకర్థం. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇంటెన్షన్. మనం అర్థం చేసుకునే లేకపోతే దానికి టైమ్ ఇస్తున్నామా లేదా అనేది మన మీద ఆధారపడి ఉంది. సో, ఐడెంటిఫై ది పొయెటికల్ ఫార్మ్. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే 13వ సంకీర్తన అనేది లెమెంట్. ఏడుస్తూ రాసింది. బాధపడుతూ రాసింది. కానీ 150 సంకీర్తన ఆరాధన చేయడానికి రాసింది. So, do not read a lament like a praise song, and lament teaches a faithful crying before God. విలాపముతో కూడిన సంకీర్తన వేరు, ఆరాధనతో కూడిన సంకీర్తన వేరు. ఇది అబ్జర్వ్ చేయగలగాలి. సో,
చాలా సార్లు ఇది చెయ్యకే మనం ఏం చేస్తాం తెలుసా? పర్టిక్యులర్ వచనం నచ్చితే ఇంక దాన్ని పిక్ చేసుకొని మన ఫోటోస్‌లోనో, లేకపోతే క్యాలెండర్స్‌లోనో అక్కడిక్కడ చదివిన వచనాలు మాత్రమే మనకు నచ్చుతాయి. సో, బెటర్ యాజ్ ఎ యూ షుడ్ అండర్‌స్టాండ్ థిస్. సెకండ్ సూత్రం, రెండవ ప్రిన్సిపల్ ఏంటి? యాక్చువల్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ టు ఆహ్, అంటే చాలా విధాలున్నాయి దీన్ని అర్థం చేసుకోవడానికి. కానీ మీకు అర్థం కావడం కోసం నేను చాలా ఈజీగా తీసుకొస్తున్నాను. సో, యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీరు ప్రతిరోజు చదివేటప్పుడు దీన్ని అప్లై చేయకపోతే ఐ థింక్ దిస్ క్లాస్ వోంట్ బి ఎఫెక్ట్ ఇన్ యువర్ రీడింగ్స్. సో, రెండవ సూత్రం ఏంటి అనంటే రికగ్నైజ్ ద ఫిగరేటివ్ లాంగ్వేజ్. రూపక భాషను గుర్తించాలి. చాలామంది సేవకులని నేను అన్నగానండి వాళ్ళొక్కరే గాదు. చాలామంది వాక్యం చెప్తున్నారు ఈరోజు. ఆహ్, లైక్ మా చర్చెస్‌లో ఉన్నారంటే చర్చ్ పెద్దలు గూడా చాలా సార్లు వాక్యం జెప్తారు. చర్చ్‌లో ఉన్న యవనస్తులకి వాక్యం ఇవ్వబడతది. సో, వీళ్ళందరూ ఎక్కువ శాతం తప్పు చేసేదేంటి ఈ పుస్తకాలు తీసుకున్నప్పుడు అనంటే, దే ఫర్గెట్ టు రికగ్నైజ్ ఫిగరేటివ్ లాంగ్వేజ్. రూపక భాషను గుర్తించరు. రూపక భాషను గుర్తించరు. రూపక భాష అంటే ఏంటి? రూపక భాష ఏంటంటే ఏంటి? అరే! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక స్త్రీని చూసి రచయిత ఇట్లా అంటాడు. ఆమె ముఖము బింబము వలే ఉంది అని. షీ ఈస్ లుకింగ్ లైక్ ఎ మూన్ అని అన్నాడు. అంటే షీ ఈస్ లుకింగ్ లైక్ ఎ మూన్ అంటే దాని అర్థం ఏంటి? చందమామలాగుంది అని అన్నాడు. మనం గూడా చాలా మంది మంచిగా మన ఇంట్లో మనవరాళ్ళు గాని ఎవరైనా రెడీ అయినప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు చెప్పేదేంటో తెలుసా? "చందమామలాగా ఉన్నావమ్మా" అని అంటా ఉంటారు గదా! అదేంటి ఏ లాంగ్వేజ్? ఫిగరేటివ్ లాంగ్వేజ్. ఏం గుర్తిస్తుంది దాంట్లో అనంటే, ఓహ్! ఈ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది, చక్కగా ఉంది, నీట్‌గా ఉంది. చూసిననే సంతోషం వచ్చింది. ఇదంతా ఫిగరేటివ్ లాంగ్వేజ్‌లో ఉన్న అర్థం ఇది. సో, బైబిల్‌లో కూడా ఈ ఎ ఎ ఎస్పెషల్లీ ఈ పొయిటికల్ బుక్స్‌లో ఎక్కువ శాతం 90% ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ ఫిగరేటివ్ లాంగ్వేజెస్. ఫిగరేటివ్ స్పీకింగ్స్. అంటే 90% వచనాలు ఈ ఈ ఈ పొయిటికల్ బుక్స్‌లో ఏం యూజ్ చేశారు రచయితలు అనంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. సో, యూ కన్నాట్ అండర్‌స్టాండ్ ఇఫ్ యూ మిస్ టు రికగ్నైజ్ ద ఫిగరేటివ్ లాంగ్వేజ్. సో, పోయెట్రీ ఆఫెన్ టీచెస్ త్రూ ది మెటఫోర్ అండ్ సింబల్స్. గుర్తులతో, కొన్ని రూపకాలతో, కొన్ని బొమ్మలతో, లేకపోతే కొన్ని వేరే వేరే విషయాలతో పోల్చి చెప్పి సో, దే ట్రై టు మేక్ అండర్‌స్టాండ్. సో, రెండవదిగా నువ్వు చేయవలసిందేంటో తెలుసా? ఏదైనా ఒక వచనాన్ని నువ్వు ఈ పద్య భాగంలో నుంచి జ్ఞాన గ్రంథాల్లో నుంచి చదివితే వెంటనే నీకు అర్థం కావాల్సిందేంటో తెలుసా? ఓహ్! ఇది ఇక్కడ ఏం రూపకం ఉపయోగించారు? ఏ మెటాఫోర్ ఉపయోగించారు? ఏం సింబల్ ఉపయోగించారు? అది నువ్వు రాసుకుంటే నీకు ఈజీగా ఆ టెక్స్ట్‌ని బ్రేక్ చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. 27 వర్సెస్ 1లో సామ్స్‌లో ఇట్లా ఉంటది. ఏంటంటే లార్డ్ ఈస్ మై లైట్. లార్డ్ ఈస్ మై లైట్ అంటే ఇప్పుడు చూడండి చాలా చాలా క్లియర్‌గా వివరిస్తాను. లార్డ్ ఈస్ మై లైట్. ఒకసారి తెలుగులో ఎవరైనా బైబిల్ ఉన్న వాళ్ళు చదువుతారా ఫాస్ట్‌గా? డస్ ఎనీవన్ హావ్ తెలుగు బైబిల్? తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా? 27:1 యెహోవా యెహోవా నాకు నాకు వెలుగును, ఓకే. రక్షయను థాంక్ యూ. రక్షయు దట్స్ ఇట్. యెహోవా నాకు వెలుగు అని అన్నాడు. సో, అది ఆ కీర్తనాకారుడు యెహోవా నాకు వెలుగని పాడుకుంటున్నాడు. దాని అర్థం ఏంటి? యెహోవా అంటే మన దేవుడి గురించి చెప్తున్నాడు. నాకు పర్సనల్‌గా నాకని చెప్పాడు. వెలుగు అని అన్నాడు. ఆ వచనంలో మెటాఫోర్ లేకపోతే ఒకవేళ ఇదే ప్రిన్సిపల్ అక్కడ అప్లై చేస్తే అక్కడ వెలుగు అనేది ఏమవుతుందో తెలుసా? రూపకం అవుతుంది. మెటాఫర్ అవుతుంది. సింబల్ అవుతది. కదా! అట్లనే ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క సింబల్ ఉంటది. 23:1 యెహోవా నా కాపరి. అంటే దేవుడికేమైనా గొర్రెలు దావీదేమైనా గొర్రెనా? దేవుడేమైనా కాపరినా? కాదు.
దావీదు చిన్నప్పటి నుంచి తన గొర్రెలు కాసుకుంటం గొర్రెలు కాయడం అతనికి తెలుసు. తన గొర్రెల్ని ఎలాగైతే దావీదు కాస్తున్నాడో, అలా దేవుడు నన్ను కాచాడు అని చెప్పాడు. అదేంటి? ఫిగరేటివ్ లాంగ్వేజ్. సో, ప్రతి వచనంలో నువ్వు చదివినప్పుడు, ఓహ్! ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతున్నారు? దేవుడి కోసం. తన జీవితం కోసం చెప్పుకుంటున్నాడు. యెస్. మరిక్కడ ఉపయోగించిన లాంగ్వేజ్ ఏంటి? ఫిగరేటివ్ లాంగ్వేజ్. ఏం రూపకం ఉంది ఇక్కడ అంటే, వెంటనే నీకు గుర్తు రావాలి. ఓహ్! అక్కడ వెలుగు అనేది రూపకం. వెలుగు ఏం చేస్తది? వెంటనే నీకు అర్థం కావాలి. వెలుగు ఏం చేస్తది? కీర్తనకారుడు వెలుగు అని ఎందుకన్నాడు? వెలుగు అనేది వాళ్ళకెప్పుడు ఉపయోగపడింది? పూర్వం ఇప్పుడంటే మనకు వెలుగు పెద్ద వెలుగు అనే దానికి అంత వాల్యూ లేదు అని అంటారు. వెలుగు అనేది అంత వాల్యూ లేదు. అలాగంటున్నారేంటి బ్రదర్ అనంటే, ఆ రోజుల్లో వెలుగు అనేది ఇట్స్ వెరీ, వెరీ, వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ దేర్ లైఫ్. ఈ రోజుల్లో మనకు వెలుగు అనేటప్పటికి మనం ఆలోచించం. మీకు బహుశా కొంచెం పాతకాలపు మనుషులు ఎవరైనా ఇక్కడ ఉంటే, ఐ మీన్ పాతకాలపు మనుషులంటే అలాగని అంటలేదండి. నేననేది కొంచెం విలేజ్ సైడ్ గాని, పల్లెటూరు సైడ్ గాని, కొంచెం పెద్దవాళ్ళకి తెలుస్తది నేను మాట్లాడే మాట. ఏమని అనంటే, చీకటయ్యేటప్పటికి మనోళ్ళు దీపాలు బాగు చేసుకుంటా ఉండేవారు. ఎంతమందికి తెలుసు? యాహ్! అట్‌లీస్ట్ 1 పర్సన్ అగ్రీడ్ విత్ మీ. ఒక అందరూ ఇప్పుడు చిన్నప్పుడు టిక్ టిక్ లైటోళ్ళే గాబట్టి ఇక్కడ అందరూ మాక్సిమం ఎవరంటే స్మార్ట్ లైట్స్. హ్మ్. ఇప్పుడైతే స్విచ్ కూడా ఎయ్యక్కర్లేదు. హే సిరి ఆన్ మై లైట్స్ అంటే ఆన్ చేస్తుంది కింద. సో, అప్పుడేం జరిగేదనంటే ఇదిగో ఆన్ చేసేసింది లైట్స్. ఓకే. అప్పుడేం జరిగేది అనంటే పూర్వం చీకటి పడేటప్పటికి అప్పుడులో గాదు. కనీసం మా నానమ్మ గారి రోజుల్లో నాకింకా గుర్తుంది. సాయంత్రం అయ్యేటప్పటికి 4 అయ్యేటప్పటికి మా నాన్నమ్మ గారు ఇంట్లో ఉన్న దీపాలన్నీ తెచ్చి ఓకే. ఇంట్లో ఉన్న దీపాలన్నీ తెచ్చి, ఈ దీపం వాళ్ళేం చేసేవారో తెలుసా? ఒత్తులు బాగు చేసేవారు. బహుశా మీకెవరికీ తెలీదేమో, ఈరోజు క్లాస్ అయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళని అడగండి. మాక్సిమం తెలుస్తది అందరికి. ఈ దీపానికి వుడ్ కట్ చేసి, దాంట్లో పైన ఏదో గ్లాస్‌లా పెడతారండి. ఆ గ్లాస్ 4 మొదలెట్టేసేది ఒక అరగంటో, ఒక గంటో అన్నీ శుభ్రం చేసేసేది. ఎందుకు నాన్నమ్మ ఇట్లా చేస్తున్నావంటే, నైట్‌కి, సాయంత్రానికి వెలుగుని రెడీ చేస్తున్నానని చెప్పేది. సో, మీకర్థమైతుందా? అదే పద్ధతి కొన్నాళ్ళ క్రితం. ఆ రోజుల్లో చీకటంటే చీకటే ఇంక. వీధి లైట్లుండేయి గాదు. వీధి లైట్లా? లైట్లే ఉండేయి గాదు. వాళ్ళకి లైట్ కావాలి అనంటే చాలా వాళ్ళకి కర్రకి వాళ్ళేం జేసేవారో దెలుసా? ఒక కర్రని తీసుకొని, ఆ కర్రకి ఒక రకమైన తాడు కట్టి, ఒక రకమైన ఆహ్, ఒక 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 ఎలిమెంట్ అక్కడ కట్టి, ఆ కర్ర వెలిగేటట్టుగా రాత్రంతా ఉంచుకునేవారు. అందరింట్లోను లైట్లుండేవి కాదు. ఒక 6, 7 అయ్యేటప్పటికి చీకటి పడింది అనంటే, ఇంక మళ్ళీ సూర్యుడొచ్చేంత వరకు వాళ్ళకి వెలుగుండేది గాదు. జస్ట్ ఇమాజిన్ ఇట్స్ వెరీ టఫ్ ఇన్ దేర్ లైఫ్. టుడే లైట్ హాస్ వాల్యూ గాన్. అందుకనే నువ్వు ఇంటికొస్తావు. 10 గంటలకొచ్చినా, 11 గంటలకొచ్చినా స్విచ్ ఏస్తే లైట్ ఎలిగిద్ది. నీకు వెలుగొస్తది. నీ పనులు నువ్వు చేసుకుంటావు. కొంతమంది పగల కంటే రాత్రులు ఎక్కువ పని చేస్తారు. బట్ ఇట్స్ నాట్ ఆన్ దోస్ డేస్. సో, లైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, అప్పుడు ఈ కీర్తనకారుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా! నా చీకటిలో లైట్ ఉంటే ఎలా ఉంటదో, మా రో మా బతుకుల్లో నువ్వుంటే అలాగుంటది. ఎప్పుడైనా పని చేయగలం. ఎప్పుడైనా గైడెన్స్ ఒస్తది. ఎప్పుడైనా హోప్ ఉంటది. ఇది. సో, ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఇది అర్థం చేసుకుంటే మీకు వాక్యం ఇలా అర్థమవుతది. సో, ఇట్స్ వెరీ గుడ్ టు నో థిస్ ఆల్ ప్రిన్సిపల్స్. అండ్ అబ్జర్వ్ పారలెలిజం మూడవది. సమాంతర నిర్మాణాన్ని గమనించాలి. రీడ్ ఎ లైన్ అండ్ లైన్ బీ టుగెదర్. మీరు ఎప్పుడైనా ఈ తప్పు చేస్తారు బహుశా. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పినట్లు, నా దేవా నా దేవా ఎన్నాళ్ళు నన్ను విడిచితివి అని ఒక మాట చదివేసి, ఆ ఒక్క మాట మీద ప్రసంగం చేసిన సేవకులు బోలెడు మందున్నారు. చెయ్యొచ్చు. కానీ ఆ కీర్తన అక్కడితోటి ఆగలేదు. రెండవ మాట చదవకుండగా నువ్వు మొదటి మాటలోనే ప్రసంగం చేసి, అర్థం చేసేసుకుంటే మనం అక్కడ మెసేజ్‌ని మిస్ అవుతా ఉన్నాం. వి ఆర్ పికింగ్ వాటెవర్ వి వాంట్, బట్ వి ఆర్ నాట్ టేకింగ్ వాట్ ది స్క్రిప్చర్ ఈస్ గివింగ్. మనకు కావాల్సిన వచనాన్ని మనం తీసుకొని మనకు నచ్చినట్లుగా మనం బోధిస్తున్నాం గానీ, ఆ వచనం ఏం బోధిస్తుందో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. అక్కడే క్రైస్తవ్యం చాలా విఫలమైంది అని చెప్పడంలో
ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది. ఇదే జరుగుతుంది. బికాస్ ఎవ్రీబడీ వాంట్స్ టు యూ నో ఓపెన్ ది స్క్రిప్చర్. బట్ నోబడీ వాంట్స్ టు అండర్‌స్టాండ్ ది స్క్రిప్చర్. ఓకే. ప్రతి ఒక్కరు గూడా చెప్పడానికే చూస్తున్నారు తప్ప, ఎవరు కూడా అధ్యయనానికి సమయం ఇవ్వట్లేదు. సో, ఈ ప్యారలలిజం అనేది మనకి హెల్ప్ ఎలా చేస్తదంటే, ఏదైనా ఒక కీర్తన గాని, మళ్ళీ అగైన్ ఏదైనా ఒక ప్రొవర్బ్స్ కానీ తీసుకున్నప్పుడు మనం మొదటి అధ్యాయంలో ఉన్నాయి, రెండో అధ్యాయంలోకొస్తాయి. రెండో అధ్యాయంలో ఉన్న అదే ఐడియా మూడో అధ్యాయంలోకొస్తాయి. ఉదాహరణ మొదటి కీర్తన ఎవరైనా ఒకసారి చదువుతారా? మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన మొదటి చొప్పున కీర్తన. నడవక, ఆ! యెస్. పాపుల చెప్పండి మార్గమున చదవండి. నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ఇంకా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం అమ్మా యెహోవాకు థాంక్ యూ తెలియను. బ్రదర్. థాంక్ యూ. అక్కడ మొదటి అధ్యాయంలో దుష్టుల మార్గం నిలవక ఈ ఈ ఈ ఈ వచనం అని చెప్పినప్పుడు, రెండో వచనం నుంచి అతడు అని అన్నాడు. అతడంటే ఎవడు? నువ్వు డైరెక్ట్ రెండో వచనం చదివితే అతడు అనేది అర్థం గాదు. మూడో వచనం చదివితే అతడు అనేది అర్థం గాదు. మరి ఎలాగ అర్థమవుతదనంటే, అక్కడే అబ్జర్వ్ ది పారలలిజం. మొదటి వచనంలో చెప్పింది, మొదటి చరణంలో చెప్పింది రెండో చరణానికి, రెండో చరణంలో చెప్పింది మూడో చరణానికి. అక్కడ చూడండి ఎలా చెప్పాడో, దుష్టుల మార్గమున నిలవక, పాపుల మార్గమున క్షమించండి. ఈ మొదటి వచనంలో ఏదైతే చెప్పాడో, రెండో వచనాన్ని దాన్ని కనెక్ట్ చేస్తూ, రెండో వచనాన్ని కనెక్ట్ చేస్తూ అలా ఉండకూడదు. మనం వాక్యం చదవాలి. వాక్యం చదివి కూడా ఎలా ఉంటాడో మూడో వచనంలో చెప్పాడు. మీకు అర్థమైతుందా? స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చాడు. సో, దెన్ అబ్జర్వ్ ది పారలలిజం. సో, ప్రతి ఈ గద్య భాగంలో చాలా సార్లు ఇది మిస్ అవుతా ఉంటాం మనం. అండ్ కొన్నిసార్లు ఇలా కూడా చెప్తారు. ఒకసారి కీర్తన 1 అధ్యాయం 6 వచనంలో చూస్తే, లార్డ్ వాచెస్ ఓవర్ ద వే ఆఫ్ రైచియస్ బట్ ది వే ఆఫ్ వికెడ్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. నీతిమంతుడి మార్గములు యెహోవాకు తెలియను. భక్తిహీనుని మార్గములు నాశనములకు నడిపించును. ఇదే కదా వచనం. సో, ఈ వచనంలో చూడండి అక్కడ ఒక 2 కంపారిజన్స్ చేశారు. ఏంటి? రైచియస్ అండ్ వికెడ్. రైచియస్ అంటే నీతిమంతుడు. వికెడ్ అంటే దుష్టుడు. ఈ దుష్టుడికి, నీచుడికి లేకపోతే ఈ దుష్టుడికి, ఆ నీతిమంతుడికి కలిపి ఒక సింబాలిజం, పారలలిజం యూజ్ చేశారక్కడ. అంటే వీడిని వీడితో పోలుస్తున్నారు. వీడిని వీడితో పోలుస్తున్నారు. ఇప్పుడు అదే కీర్తన అడుగుతది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు వీళ్ళిద్దరిలో ఎవరివి? నువ్వు సమాధానం చెప్పాలి. సో, నథింగ్ ఈస్ రిటెన్ వితౌట్ పర్పస్. బైబిల్‌లో ఏది కూడా పర్పస్ లేకుండా రాయబడలేదు. ఆ కీర్తన నీకొకటి నేర్పిస్తుంది. ఏంటి? నువ్వు రైచియస్‌వా? దుష్టుడివా? If you able to understand those parallelisms, you will understand the old text meaning. ఆ parallelism సమాంతర నిర్మాణాన్ని అర్థం చేసుకోగలిగితే నీకు ఈ వచనం అనేది బాగా ఎక్స్‌ప్లెయిన్ అర్థమయ్యే అవకాశం ఉంది. సో, దట్స్ ది థర్డ్ ప్రిన్సిపల్. తర్వాత లిజన్ టు ఎమోషన్. ఐ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్డ్ దిస్. లిజన్ టు ఎమోషన్. భావాన్ని వినాలి. జస్ట్ వచనాన్ని గాదు. జస్ట్ వాక్యాన్ని గాదు. అర్థాలని కాదు. మీరు ఎప్పుడైనా ఇలాగ ఆలోచించారా? డస్ బైబిల్ హావ్ ఎన్ వాయిస్? డస్ బైబిల్ హాస్ ఎన్ వాయిస్? బైబిల్‌కి ఒక వాయిస్ ఉందా? బైబిల్‌కి స్వరం ఉందా? ఏవండీ నాకొక స్వరం ఉంటది. శ్రీధర్‌కి ఒక స్వరం ఉంటది. ప్రిస్కిల్లా అక్కకి ఒక స్వరం ఉంటది. తర్వాత ఇంకెవరున్నారు నాకు తెలుసు. శ్రావ్య అక్కకి ఒక స్వరం ఉంటది. ఇట్లా ఇక్కడున్న మీట్‌లో ఉన్న నెక్స్ట్ 14 పీపుల్‌కి 14 డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి. ఈ వాయిసెస్ ప్రతిసారి గూడా ఒక్కొక్కలాగుంటాయి. ప్రతిసారి ఒక్కొక్కలాగుంటాయి. కోపంగా ఉన్నప్పుడు ఒకలాగుండొచ్చు.
మంచిగా ఉన్నప్పుడు ఇంకొకలాగా ఉండొచ్చు. సో, డిఫరెంట్ టైమ్స్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాయిసెస్ ఎమోషన్స్ మన వాయిస్ క్యారీ చేస్తది. సో, ఇన్ ది సేమ్ వే ద బైబిల్ ఆల్సో క్యారింగ్ డిఫరెంట్ వాయిస్. Sometimes the voice of joy, voice of sorrow, voice of fear, voice of confession, voice of anger, voice of hope, voice of worship. మీకు అర్థమైందా? సో, ఈ ఈ ఈ పద్య భాగాన్ని చదివేటప్పుడు ఓకే. ఈ వచనం ఏ వాయిస్‌లో ఉంది? 52వ సంకీర్తన టీ తాగితే మనం చదవకూడదు. వింటున్నారా? 52వ సంకీర్తన టీ తాగితే మనం చదవకూడదు. ఎందుకని? ఒక వ్యక్తి పరుపు తెప్పరిల్లేలాగా ఏడుస్తూ పాడిన పాటది. తన బెడ్‌రూమ్‌లో పరుపుంటది కదా! ఆ పరుపు తెప్పరిల్లేలాగా ఏడుస్తున్నాడట. కొంతమంది ఈ క్వెషన్ కూడా అడుగుతారు, "అన్న కన్నీళ్లతో పరుపు ఎక్కడైనా తెప్పరిల్తదా?" అంటే లేదు, లేదు, లేదు. కన్నీళ్లతో తెప్పరిల్లట్లేదు. కానీ దావీదుకి అలాగ అనిపిస్తుంది. నేను ఎంత కన్నీరు కారుస్తున్నానో అని వివరించడం కోసం ఫిగరేటివ్ లాంగ్వేజ్ యూజ్ చేసి చెప్పాడు. సో, అలాగా పాడుతున్న ఆ పాట మనం ఇక్కడ కాఫీ తాగుతానో, ముచ్చట్లు పెట్టుకుంటానో చదవకూడదు. ఎందుకంటే దానికొక వాయిస్ ఉంది. దానికొక వాయిస్ ఉంది. ఆహ్, హ్మ్. నా నా పర్సనల్ లైఫ్‌లో నేనొక ప్రాక్టీస్ చేసిన ఒక విషయాన్ని ముందు పెడతాను. దాని వల్ల మీకు అర్థమవుతది. నేనెప్పుడైనా యూట్యూబ్‌లో మెసేజ్ వినాలి అనంటే, ఏదైనా మెసేజ్ వినాలి అనంటే, ఆ మెసేజ్ టైటిల్‌ని బట్టి ఇక్కడ నా యాక్షన్ డిసైడ్ అవుతది. ఒకవేళ ఆ మెసేజ్‌లో ఈ ఈ పలానా బుక్ మీద స్టడీ అని అన్నారనుకో, ఇంక ఇయర్ పోడ్స్ పెట్టేసుకొని, ఫోను జేబులో పెట్టుకొని, నా పని నేను చేసుకుంటా వింటా ఉంటా. వింటా ఉంటాను. నా పని నేను చేసుకుంటాను. నాకేదైనా వర్క్ ఉంటే చేసుకుంటాను అట్లా. కానీ ఒకవేళ అదే టైటిల్‌లో ఎందుకిలాగ అయిపోయింది నీ బ్రతుకు అనొచ్చిందనుకో, నేనింకా నా పనేం జేయను. యూట్యూబ్ పెట్టుకొని, ఇయర్ పోడ్స్ చెవిలో పెట్టుకొని, అలా చూస్తా కూర్చుంటా. ఎందుకంటే, నా ఆ ఎమోషన్ నేను నా పనులు చేసుకుంటా నేను వినకూడదు. బైబిల్ చదివేటప్పుడు కూడా ఇదే అయ్యుండాలి మనకి. వి షుడ్ నాట్ రీడ్ బైబిల్ ఇన్ ఎ వే లైక్ వి షుడ్ రెస్పెక్ట్ ది వాయిస్ ఆఫ్ బైబిల్. బైబిల్‌కున్న స్వరాన్ని మనం గౌరవించాలి. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న పేరెంట్స్ మీ మీద అరిచినప్పుడు యూ కాంట్ బి కామ్. నువ్వేదో నీ పని నువ్వు చేసుకుంటా ఉండి వాళ్ళు అరుస్తా ఉన్నప్పుడు యూ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ దెమ్. ఇన్ ది సేమ్ వే if Bible is teaching some emotion, if Bible is having some emotion in reading that particular verse, you should show some respect to it. అందుకనే ఒక భక్తుడు ఇట్లా అంటాడు, when Bible is crying, when someone in the Bible is crying, I will cry along with them. When someone is celebrating in the Bible, I will celebrate along with them. So this is the real reading of the Bible. మై ఫ్రెండ్, నెక్స్ట్ టైమ్ నుంచి మీరు బైబిల్ చదివేటప్పుడు ఈ పాయింట్‌ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇఫ్ సమ్‌వన్ ఈస్ ప్రేయింగ్ ఇన్ ది టెక్స్ట్, ప్రార్థన చేసే టెక్స్ట్‌లో ఉంటే, ప్రార్థన చేసే వచనం నువ్వు చదువుతుంటే మొఖాలే వెంటనే. ఒకవేళ నువ్వేదో బాధలో ఉన్నావు, ఎవడో నిన్నేదో అంటాడు, ఎవడో నిన్నేదో దూషిస్తాడు. నువ్వేదో బాధలో వచ్చావు. సర్లే దేవుడు చూసుకుంటాడులే అని బైబిల్ ఓపెన్ చేస్తే, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ ఆ స్వరం నీకు అర్థం కావట్లా. కానీ ఒక మాట చెప్పనా? ప్రార్థన చేసుకొని బైబిల్ తీసి మీరు చదివితే, మీరు ఏ సిట్యుయేషన్‌ని అయితే అక్కడ ఫేస్ చేస్తున్నారో, ఆ సిట్యుయేషన్ మీ కళ్ళ ముందుకు దేవుడు మరలా వాక్యంలో తీసుకొస్తాడు. ఇదెప్పుడు నీకు అర్థమవుతదో తెలుసా? కమ్ టు ది ఎమోషన్ ఆఫ్ ది బైబిల్. ఆర్ యూ గెట్టింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో, అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. 42:5లో వై మై సోల్ ఆర్ యూ డౌన్‌కాస్ట్? నా ప్రాణమా ఎందుకిలా కృంగిపోతున్నావు? సో, మీకు ఇది 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 అర్థం కావాలి. లిజనింగ్ టు ది ఎమోషన్. కీర్తనకారుడు ఏమన్నాడు? ప్రోవెర్బ్స్‌లో అతనేమంటున్నాడు? అతను కోపంలో అన్నాడా? బాధలో పాడుతున్నాడా? నాకిష్టమైన సంకీర్తన
ఆల్వేస్ ఐ విల్ రీడ్ 34th సామ్ 34వ సంకీర్తన. అలాగే ఇంకొక సామెతలు ఉంటది. సారీ, ఇంకొక కీర్తన ఉంటది. మోషే ఇజ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేసే కీర్తన ఒకటి ఉంటది. ఎవ్రీ టైమ్ వెన్ ఐ ఫీల్ డిప్రెస్డ్, ఇఫ్ ఐ నీల్ డౌన్ అండ్ రీడ్ దట్ సామ్, ఆ వచనం, ఆ చరణం అంతా నేను పాడుకుంటా ఉన్నప్పుడు, లేకపోతే చదువుకుంటా ఉన్నప్పుడు, ఇట్స్ హిట్టింగ్ మై హార్ట్ బికాస్ ఐ నో ద లాంగ్వేజ్ ఆఫ్ మోజెస్, ద వాయిస్ ఆఫ్ మోజెస్ అండ్ మై వాయిస్ ఈస్ సేమ్ దేర్. సో భావాన్ని అర్థం చేసుకోవాలి. లిసన్ టు ది ఎమోషన్, లిసన్ టు ది ఎమోషన్. తర్వాత 5వ సూత్రం, రీడ్ ప్రోవర్బ్స్ యాజ్ విజ్డమ్ ప్రిన్సిపల్స్. సామెతలను జ్ఞాన సూత్రాలుగా చదవాలి. అమ్మా, మళ్ళీ చెప్తున్నాను. సామెతల్ని చదివేసి, సామెతలు చదివేసి అక్కడ ఉన్నట్లుగానే చేయమని అక్కడ చెప్పట్లేదు. ఎవ్రీ ప్రోవర్బ్ ఈజ్ ఏ ఫార్ములా ఫర్ అవర్ లైఫ్ టు బిల్డ్ అప్. ప్రతి సామెత కూడా ఎలాంటిది అనంటే ఒక ఫార్ములా, ఒక సూత్రము లాంటిది. అక్కడ ఆ సూత్రము నీ జీవితానికి అప్లై చేస్తే వాక్యం పనిచేస్తది. వాస్తవంగా చెప్పాలి అనంటే సామెతల్లో చాలా వచనాలు ఇలాగుంటాయి. నీ కుమారుణ్ణి బండకేసి కొట్టు. ఈ మధ్య రాధా మనోహర్ దాస్ ఎవరో ఒక ఆయన ఉంటాడు కదండి, ఆయన ఇదేం బైబిల్ రా, నీ కొడుకుని బండకేసి కొట్టమని చెప్తుంది అని అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, సార్ మీరు మేబీ హెర్మనాటిక్స్ క్లాస్‌లో చదివితే బెటర్ ఏమో, హెర్మనాటిక్స్ క్లాస్‌కి రండి సార్ అనాలనిపించింది ఆయన్ని. ఎందుకంటే బైబిల్‌లో ఉన్నవి చాలా విషయాలు క్రైస్తవులకే అర్థం కావట్లేదు. ఇంకా అన్యుల వరకు ఎందుకులే. క్రైస్తవులకే చాలా విషయాలు అర్థం కాదు. ఎందుకంటే బికాజ్ వి డోంట్ హావ్ టైమ్. దేవుడు అర్థం కానట్టుగా ఏలియన్స్ కోసం ఈ వచనాలు రాయలేదు. అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చి తర్వాత వాక్యం ఇచ్చాడు. ఇఫ్ యూ ఆర్ నాట్ గెట్టింగ్ టుడే దిస్ వన్, దెన్ ఇట్స్ కంప్లీట్లీ యువర్ మిస్టేక్ అండ్ మై మిస్టేక్. అర్థమవుతుందండి? అందుకనే దావీదు ఏమంటాడో తెలుసా? దివారాత్రాలు వాక్యం ధ్యానిస్తున్నాను అని అన్నాడు. దావీదు నీకు ఇంకో పని లేదా? లేదండి, మార్నింగ్ అంతా రాజు డ్యూటీ చేస్తాను. ఆఫ్టర్‌నూన్ కొంచెం భోంచేసి పడుకుంటాను. నైట్ అంతా వాక్యం చదువుకుంటాను. ఇది. సో, ఎందుకు దావీదు నువ్వు అట్లా చదవడం అంటే, ఏమోండి నాకు అది చదివినప్పుడల్లా ఏదో క్రొవ్వు మీద దొరికినట్టు అనిపిస్తది. 119వ సంకీర్తన చదివితే వాక్యం కోసమే ఇంచుమించు 175 చరణాలు రాశాడు. అంత పిచ్చోడు దావీదు వాక్యం అంటే. ఎందుకు దావీదు నీకు అంత వాక్యం అంటే పిచ్చంటే, నాకు టైం లేకపోయినా టైం ఇస్తున్న వాక్యం కోసం. ఎందుకు దావీదు అనంటే, నా జీవిత సూత్రం బైబిల్‌లో ఉంది. సో, దిస్ ఈజ్ వాట్. అండ్ ఇంకా చెప్పాలి అనంటే దావీదుకి 66 పుస్తకాలు లేవు. దావీదుకి ఆ తోరా, దావీదుకి కొన్ని దైవ గ్రంథాలు, దావీదు దగ్గర కొన్ని ప్రవచన పుస్తకాలు మాత్రమే ఉన్నాయి ఆనాటికి. ఆ తోరాని దావీదు దివారాత్రాలు చదివితే 66 పుస్తకాలు మనం ఎప్పుడు చదవాలండి? హ్మ్. వెరీ సీరియస్. సో, టేక్ ఇట్ యాస్ ఎ సీరియస్ మ్యాటర్. సో, రీడింగ్ బైబిల్ ఈజ్ లైక్ ఇట్స్ నాట్ ఏ హాబీ. ఇట్స్ నాట్ ఏ హాబీ. మీ హాబీస్ ఏంటి సార్ అని అడిగితే మనం చెప్తూ ఉంటాం. పొద్దుటే వచనం చదువుతామండి, సాయంత్రం వచనం చదువుతూ పడుకునేటప్పుడు. బైబిల్ వాల్యూ అది కాదు. ఓకే. దెన్ రీడ్ ప్రోవర్బ్స్ యాస్ విజ్డమ్ ప్రిన్సిపల్స్. సూత్రాలుగా చదవాలి. ఉదాహరణ 15వ సామెతలు 1వ వచనంలో ఏమన్నాడంటే, ది జెంటిల్ ఆన్సర్స్ టర్న్స్ అవే రాత్. ఒక మంచి సమాధానం ఎంత కోపాన్నైనా తగ్గిస్తది. అది ఇది ఎక్కడైనా నిజమే కదా! ఇప్పుడు మీ ఫ్రెండ్ నీ మీద అరుస్తా ఉన్నాడు. ఏదేదో అడుగుతా ఉన్నాడు. నువ్వు కూడా అరిచావనుకో గొడవ ఏమవుతది? హ్మ్. సో, మరి మనం ఏం చేయాలిప్పుడు? గొడవను కామ్ చేయడానికి దేవుడు ఒక మాటనిస్తే, ఆ ఒక్క మాటతో గొడవ ఆగిపోద్ది. చాలా సార్లు ఇది మీ విషయంలో కూడా జరుగుంటది. సో, ఇట్స్ ఎ ట్రూత్ మాట. మన జీవితానికి కావాల్సిన ప్రిన్సిపల్స్ అలాగే చదవాలి ఆ ప్రోవర్బ్స్‌ని. ఇట్స్ నాట్ మనం ఇది ఒక
బైబిల్ సూత్రంగా, జీవిత సూత్రంగా, విజ్డమ్ సూత్రంగా మనం చదవాలి తప్ప, ఈ వచనాన్ని ఒకటి తీసుకొని ప్రిన్సిపల్స్ మేక్ చేయకూడదు. డోంట్ మేక్ ఇట్ యాస్ ఎ ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. తర్వాత రీడ్ ఆల్ పోయమ్స్, నాట్ ఐసోలేటెడ్ లైన్. ఒక వచనం కాదు, మొత్తం పద్యం చదవాలి. మీకు ఇది ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా ఈజీ చేస్తా. పోయమ్స్ హావ్ ఎ మూమెంట్ అండ్ స్ట్రక్చర్. రీడ్ ది బిగినింగ్, మిడిల్ అండ్ ఎండింగ్. సో, మొత్తం వచనం అంతా మీకు ఇందాక చెప్పినప్పుడు చెప్పాను కదా! ప్యారలలిజంలో, ఆ ప్యారలలిజంలో కాన్సెప్ట్ ఇదే. నీకు ఫస్ట్ వచనం చదివి సెకండ్ వచనాన్ని మిస్ అయిపోతే, అసలది ఫస్ట్ వచనం ఎందుకు రాసాడో, రెండో వచనంలో ఎందుకు రాసాడో చెప్తాడు. ఆ రెండో వచనంలో ఎందుకు రాసారో ఫస్ట్ వచనంలో చెప్తారు ఒక్కోసారి. సో, ఈ 2 కలిపి మిస్ అయిపోతాం ఎప్పుడో తెలుసా? మొత్తం పద్యాన్ని చదవకపోతే. సో, ఆ ఒక వచనం కాదు, మొత్తం పద్యాన్ని చదవాలి. దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ నంబర్ 6 అండ్ 7. లుక్ ఫర్ థియాలజీ, నాట్ ఓన్లీ ఫీలింగ్స్. కేవలం భావాలు కాదు, ధార్మిక లేకపోతే దేవుని సత్యాన్ని చూడాలి. దట్స్ మిస్టేక్ దేర్. కేవలం భావాలు కాదు. ఓన్లీ సమ్‌టైమ్స్ ఎమోషన్స్ ఓవర్‌లాపింగ్ అవర్ థియాలజీ. సమ్‌టైమ్స్ ఎమోషన్స్ పుట్ డౌన్ గాడ్ ఇన్ ఇట్. దేవుడిని తక్కువ చేసేస్తాయి కొన్నిసార్లు మన ఎమోషన్స్. సో, ఇందాకేమో ఎమోషన్ క్యాచ్ చేయండి అని చెప్పాను. బట్ ఓన్లీ ఎమోషన్ కాదు. మీకు అర్థమవుతుందా? ఎమోషన్‌ని క్యాచ్ చేయాలని చెప్పాను. ఎవ్రీ వర్స్ ఇన్ ది బైబుల్ హావ్ ఇట్స్ ఓన్ వాయిస్. బట్ ఓన్లీ అబ్జర్వింగ్ వాయిస్ ఈస్ నాట్ ఓన్లీ ది థింగ్. ఆ వాయిస్ ఒకటి నేర్చుకోవడమే కాదండి. ఆ వాయిస్ ఏం చెప్తుంది? అది దేవుడి కోసం ఏం చెప్తుంది? బికాస్ పోయెట్రీ రివీల్స్ ది గాడ్స్ క్యారెక్టర్ అండ్ హ్యూమన్ రెస్పాన్స్ యాస్ వెల్. ఓకే. మీకు ఉదాహరణ మళ్ళీ చెప్తున్నాను. కీర్తనల 52వ అధ్యాయంలో ఏమనుంటది అనంటే, "ప్రవ్వా" ఏడుస్తున్నాడు దావీదు. దావీదు పరిస్థితిని క్యాచ్ చేయండి. ఫీలింగ్స్‌ని క్యాచ్ చేయండి. దావీదు ఏం చెప్తున్నాడో వినండి. మీకు అర్థమైందా? అదో బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు అందరికి అది తెలుసు కాబట్టి నేను అది ఈజీగా తీసుకొస్తాను. 52వ సంకీర్తనలో మేబీ మీకు తెలిసే ఉంటది కదా! బెత్షెబతో పాపం చేసిన తర్వాత దేవుడి సన్నిధిని కోల్పోతాననే భయంతో ప్రభు సన్నిధిలో పడి ఏడుస్తున్న సమయం అది. ఆ 52వ సంకీర్తన పాడేటప్పుడు, "ప్రవ్వా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు. నీ ఆత్మను నాలో నుంచి తీసివేయొద్దు" అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో దావీదు యొక్క ఫీలింగ్ ఏంటి? ఈస్ ఈస్ గిల్ట్. చాలా గిల్ట్‌లో బతుకుతున్నాడు. పాపం చేసేసాననే భయంలో బతుకుతున్నాడు. మాక్సిమం క్రిస్టియానిటీ ఈరోజు మనం కూడా ప్రభు సన్నిధికి ధైర్యంగా వెళ్ళలేకపోవడానికి కారణం గిల్ట్. దట్స్ ది ఎమోషన్. క్యాచ్ ది 52 సామ్‌లో ఆ భావాన్ని పట్టుకోండి. ఇప్పుడు ఆ భావంతో ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ భావంతో ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదిగో నేనిది ఈ ఈ గిల్ట్‌తో అపరాధ భావముతో ఉన్నాను. ప్రభువా! నువ్వే నాకు సహాయం చేయండి. నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు కలుగజేయండి. నా హృదయాన్ని మార్చండి. నా పాపము నా కన్నుల ఎదుట నుంచి తొలగిపోవట్లేదు. నా బ్రతుకుని నువ్వు మాత్రమే మార్చగలవు. అంటే దానికి అర్థమేమిటి? క్యాచింగ్ ఎమోషన్ ఈస్ నాట్ ఓన్లీ ది థింగ్. సెకండ్ స్టెప్ ఏంటో తెలుసా? లుక్ ఫర్ ది థియాలజీ. అంటే దేవుడి కోసం అక్కడ ఏం చెప్తుందో తెలుసా? గిల్ట్‌లో ఉన్నవాళ్ళు దేవుడు మాత్రమే విడిపించగలడు అది సత్యం. 99% ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ రైట్ నౌ అప్పులు ఉన్నవాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు గానీ, డిగ్రీలు ఉన్నవాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు గానీ, గిల్ట్ లేకుండా ఒక్కడు లేడు. గిల్ట్ లేకుండా ఒక్కడు లేడు. ఏదో ఒక మూవ్‌మెంట్‌లో వాడికి గిల్ట్ ఒస్తది. తప్పు చేశాననే భావం వాడికి ఉంటది. హృదయం వాడిని గద్దిస్తది. అందుకనే ఈవెన్ కొన్ని సార్లు నేను ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తాను. ఈ ఇంటర్వ్యూస్ చూసేటప్పుడు చాలా మంది సినీ స్టార్స్, చాలా మంది గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్స్, మూవీ హీరోస్ వీళ్ళందరూ చెప్తున్న మాటల్లో ఇప్పుడోళ్ళు కాదండి. కొన్ని ఓల్డ్ వీడియోస్ కానీ, కొన్ని పెద్ద వాళ్ళ వీడియోస్ కానీ చూసినప్పుడు వాళ్ళు అంటా ఉంటారు. "ఇంత బతుకు బతికిన తర్వాత ఈ బతుకెందుకు బతుకుతున్నాం మాకు అర్థం కావట్లా. ఫర్ వాట్ వి ఆర్ లివింగ్." జీవితం అంతా ఏదో ఒక అపరాధ భావంతో ఉండిపోయింది. వి గిల్ట్ ఓవర్ మెనీ థింగ్స్.
అని చాలా చెప్పడం నేను విన్నాను. సో, అది ఎమోషన్ 52 చాప్టర్‌లో మనకు దొరుకుతది. బట్ దెన్ ఆ చాప్టర్‌లో దావీదు చెప్పిన మాటల్లో దేవుడు ఏం చేయగలడో కూడా చెప్తుంది. సో, లుక్ ఫర్ ది థియాలజీ బిహైండ్ ఎవ్రీ ఎమోషన్. ఓకే. లెట్స్ సీ స్ట్రాటజీ వర్కౌట్. తర్వాత అప్లై త్రూ ది మెయిన్ ట్రూత్. లాస్ట్ పాయింట్. అప్లై త్రూ మెయిన్ ట్రూత్. ప్రధాన సత్యం ద్వారా అన్వయించాలి. ప్రధాన సత్యం ద్వారా అన్వయించాలి. ఇదేంటి అనంటే ఆహ్, మనం మనకు నచ్చినవి పిక్ చేసుకుంటా ఉంటాం. తీసుకుంటా ఉంటాం. మిగతావి వదిలేస్తా ఉంటాం. కానీ కొన్నిసార్లు ఇలా చేయడం వల్ల నువ్వు అసలైన నిజాన్ని, ఆ వచనం సత్యాన్ని, ఆ పాట నిజాన్ని మర్చిపోతాం. ఓకే. పాట నిజాన్ని మర్చిపోతాం. ఉదాహరణ మీకు మన భాషలోనే, వాడుక భాషలోనే చెప్తాను. ద ఫేవరెట్ సాంగ్‌లో ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అయిన సాంగ్స్‌లో 'ఏదైనా చేయగలవు' అని ఒక పాట చాలా ట్రెండ్ అయింది కదా! ఆల్‌మోస్ట్ ఎవ్రీబడీ నోస్. 'ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు' ఏండి ఎక్కడ పడితే అక్కడ పాడేద్దామండి ఆ పాట. 'ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు' అది నిజమే. కానీ ఆ పాట రాసిన పాస్టర్ గారు 2 చరణాలు దానికిచ్చాడు. 'నీ మాట లేనిదే ఏదైనా జరుగునా' అని చరణం గాని, తర్వాత ఇంకొక చరణం గాని, ఆ చరణాలిచ్చి, ఇదిగో ఇలా చేసి ఏదైనా మార్చగలవు. నువ్వు ఇంటి దగ్గర నీ పని నువ్వు చేసుకుంటా, నీ కథ నువ్వు నడుపుకుంటా, మన క్యారెక్టర్‌లో మనం ఉంటా, మన ఇమాజినేషన్‌లో మనం ఉంటా, మన ఇష్టంలో మనం బ్రతుకుతా, ఆ ఒక్క ముక్క పాడుకొని ఏమైనా చేయగలవు మారిపోదు కథ. మరి ఎప్పుడు మారతది సార్ కథ అంటే, ఇంకా వచనముంది. దాని పూర్తి అర్థం ఆ రచయిత లేకపోతే ఆ పాస్టర్ గారు ఆ 2 చరణాల్లో పెట్టాడు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? శత్రువు తలచిన ప్రతి కీడును మేలుగా మార్చారు. ఈ పాటలో ఆ ముక్కలు 2 అర్థం కావాలి. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అనే అర్థం నీకు అర్థమవ్వాలి అనంటే, మొత్తం అధ్యాయం అర్థం కావాలి. మొత్తం పాట అర్థం కావాలి. సో, ఇదే తప్పు మనం బైబిల్‌లో కూడా చేస్తాం. 23వ సంకీర్తన చదివేటప్పుడు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. ఇది చదువుతా ఉంటాం. అసలే ఏంట్రా దుడ్డు కర్ర ఏంట్రా? దండం ఏంటి? అనంటే ఒకటో వచనానికెళ్ళాలి. ఒకటో వచనంలో ఏముంది? షెపర్డ్. షెపర్డ్ దగ్గర ఏముంటాయి? లేకపోతే ఆ కాపరి దగ్గర ఏముంటాయి? ఒకటో వచనంలోకెళ్ళు 23 ఒకటో చరణం చదివితే, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. అప్పుడు ఐదో వచనానికి రా. సో, దెన్ యూ విల్ అండర్‌స్టాండ్ ద ఇమేజ్ త్రూ థట్ మెయిన్ ట్రూత్. మెయిన్ ట్రూత్ ఏంటి? కాపరి. నువ్వు కళ్ళ ముందు ఒక కాపరిని పెట్టుకో. ఓహ్! కాపరి చేతిలో కర్రుంది. అంటే నా దేవుడు గూడా ఆ కర్రతోటే నన్ను నడిపిస్తున్నాడు. అప్పుడప్పుడు నేను తప్పు చేసినప్పుడు కొడతాడు. అప్పుడప్పుడు నాకు దారి చూపిస్తాడు. తర్వాత ఆ కాపరి ఏం చేస్తున్నాడు? ఆ గొర్రెలన్నిటిని మేపుతుకుంటూ మంచి పంటెక్కడుందో, మంచి గ్రాస్ ఎక్కడుందో, మంచి గడ్డెక్కడుందో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించెను. ఎవరు? పచ్చిక గల చోట్లకి ఎవరు నడిపిస్తారు? నాలుగో వచనం చదివితే నీకెలాగ అర్థమైతది? కమ్ టు ది ఫస్ట్ వర్స్. సో, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ మిస్టేక్ హియర్. లైక్ మెయిన్ ట్రూత్‌ని వదిలేస్తే మనకు ఆ వచనంలో అది అర్థం కాదు. సో, నెక్స్ట్ టైమ్ వెన్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ ఆర్ రీడింగ్ దిస్ వర్స్, this kind of scriptures, you must apply this teaching, apply through the main truth. మీకు ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆహ్, 30 ఐ థింక్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ ప్రోవెర్బ్స్ అనుకుంటా. సామెతల్లో 30 అధ్యాయంలో ఎక్కడో అంటాడు. నేనంత జ్ఞానిని కాదు. మనుషులకున్నంత జ్ఞానం నాకు లేదు. ఏదో మిడిమిడి జ్ఞానం అని అంటాడు ఒక చోట. అని ఆయన చెప్పిన మాటలు ఎలా ఉంటాయో తెలుసా అండి? ఆయన చెప్పిన మాటలు. ఆయన చెప్పిన మాటేమో ఏమన్నాడో తెలుసా? నేనంత జ్ఞానిని గాదు. నేను అంత తెలివైనోడిని గాదు. నేనంత వత్తాదిని గాదు. నరులకున్న వివేచన వీడంత వివేచనకున్నంత జ్ఞానం వీడికి లేదంట అని వాక్యం మూసేయకూడదు. అసలు కథ ఏందో తర్వాత రాసుంది. ఆ తర్వాత వచనాల్లో అదే సామెతలో చదివితే నీటిని గొడ్డలో కట్టగలిగిన వాడెవడు అనంటాడు. అసలు వాట్ ఎ వర్డ్!
ఎంత జ్ఞానముతో చెప్తున్నాడో తెలుసా దేవుడి కోసం. ఈరోజు దేవుడి కోసం మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏమని చెప్తారో తెలుసా? దేవుడు తెలుసండి మీకు. దేవుడు చాలా మంచోడండి. దేవుడు చాలా గొప్పోడండి. దేవుడు చాలా అందమైనోడండి. దేవుడు భూమి మీదకొచ్చాడండి. ఆయన రక్తం కార్చాడండి. ఇట్స్ లైక్ కామన్‌గా చెప్తా ఉంటాం. పీపుల్ విల్ బోర్ ఎట్ యువర్ సెర్మన్స్. పీపుల్ విల్ బోర్ ఎట్ యువర్ బోరింగ్ పాయింట్స్. అందుకని రెనల్ బొంకే అని ఒక అద్భుతమైన దైవజనుడు ఈ విధంగా అంటాడు ఏమనో తెలుసా? జీసస్ బోర్డ్ అట్ అవర్ బోరింగ్ సెర్మన్స్. కొన్నిసార్లు దేవుడు మన సెర్మన్స్ వెంట ఆగిపోడంట. ఆయనెళ్ళి కార్యం చేస్తాడంట మధ్యలో ఎళ్లి. సో, కొన్నిసార్లు మనం చెప్పే విషయాలు ప్రజలకి బోర్ అనిపిస్తది. వై? ఎందుకు బోర్ అనిపిస్తది? మీరొకసారి అదే ఆ ప్రొవర్బ్స్ చదివితే నీటిని ఒకసారి నేను అది చదివి నేను క్లోజ్ చేస్తాను. లెట్ మీ వన్ సెకండ్. ఇఫ్ యూ రీడ్ 30వ యాహ్! 30వ సామెతల పుస్తకము ఆహ్, 30వ అధ్యాయం, 30వ అధ్యాయం, ఒకటో వచనం. నేను చదువుతున్నాను. వినండి. ఇది ఎలా చదవాలో మీకు తర్వాత నుంచి అర్థం కావడం కోసం నేను ఎగ్జాంపుల్‌గా చదువుతున్నా. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఈ మనుషుడు ఇతీయేలు ఉక్కూలుకును చెప్పిన మాట. నిస్ నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. ఎలా చెప్తున్నాడు? మనుషుల్లో నాలాంటి పశుప్రాయుడు లేడట. నరులకున్న వివేచన నాకు లేదట. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడని కాను. నాకు చదువు లేదు. నేను నరులకున్నంత విద్య లేదు. అంత వివేచన లేదు. మరి ఇంకెందుకు చెప్తున్నావు? ఆ వచనం ఒకటి చదివితే అవ్వదు. మెయిన్ ట్రూత్. లేకపోతే సత్యాన్ని గమనించాలంటే మొత్తం చదవాలని చెప్పాను కదా! ఇప్పుడు చూడండి. మూడో వచనంలో ఇలా చెప్పాడు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం నేను పొందలేదు. నేను థియాలజీ కూడా చదవలేదు. కానీ 4 వచనంలో ఏమని చెప్పాడో తెలుసా? ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? దేవుడి కోసం చూడండి ఎంత ఖచ్చితంగా, జ్ఞానంగా మాట్లాడుతున్నాడో. తర్వాత తన పిడికిలతో గాలిని పట్టుకొని వాడెవడు? కెన్ యూ అండర్‌స్టాండ్ వాట్ హి ఈస్ టెల్లింగ్? గాలిని తన పిడికిలతో పట్టుకోగలిగిన వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టువాడెవడు? ఒక బట్టుంది, లేకపోతే ఒక డ్రెస్ ఉంది, లేకపోతే ఒక క్లాత్ ఉంది. ఆ క్లాత్‌లో నీళ్ళని మూటేస్తే ఏమవుతది? బయటకొచ్చేస్తాయి. భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం అని ఎవడండి దీనికి పునాదేశాడు? ఆయన పేరే, ఆయన కుమారుని పేరే మీకు తెలిసి ఉన్నదా? అబ్బా! ఇంత జ్ఞానం మాట్లాడి ఆయన మొదటి వచనాల్లో ఏమంటాడో తెలుసా? యాకే కుమారుడైన ఆ పలానా వ్యక్తి నాకు జ్ఞానం లేదు, నాకు బుద్ధి లేదు, నాకంత తెలివి లేదు, నేను చదువుకోలేదు, నేను థియాలజీ కాలేజ్‌కెళ్ళలేదు. కానీ ఆయన మాట్లాడే మాటలు 3, 4, 5 వచనాల్లో ఈ భూమి మీద ఎవడు మాట్లాడలేడేమో. సో, ఇఫ్ యూ మిస్ ద మెయిన్ ఐడియా, యూ విల్ నాట్ గెట్ ద ఐడియా అబౌట్ థిస్ గాయ్. ఇతను ఎంత జ్ఞానవంతుడో అతని కథ చూస్తే అర్థమవుతది. కొంతమంది ఆహ్, మనకు మనమే గొప్ప చెప్పుకుంటాం. కానీ మనం చేసే పనుల్లో ఏముండదు. ఇతను అలాంటోడు గాదు. ఇతను తను చేసే పనిలో చూపిస్తాడు. మాటల్లో ఇదిగో తగ్గించుకొని మాట్లాడతాడు. సో, ఇలాంటి అర్థం మనకి ఆహ్, వచనాల్లో నుంచి మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా అప్లై త్రూ ది మెయిన్ ఐడియా, మెయిన్ ట్రూత్. సో, అది మీకెప్పుడు అర్థమవుతది? యూ మస్ట్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ మెయిన్ ఐడియా ఇన్ థిస్. అలాగా అర్థం చేసుకోగలిగితే మీకు ఈ వచనం అర్థమవుతది. సో, ఆహ్, దీస్ ఆర్ ది థింగ్స్ యూ షుడ్ ఆహ్, అప్లై. నా టైమ్ అయిందని నేను క్లోజ్ చేస్తున్నాను. సో, మీరు ఒక పని చేయండి. మీరు ఈ వారం ఈ అసైన్‌మెంట్ మీరు లాస్ట్ వీక్ అసైన్‌మెంట్స్ నాకు రాలేదు. అండ్ ఈ వీక్ అసైన్‌మెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయలేదు. ఒకవేళ మీకు అంత టైం కుదరకపోతే దయచేసి లాస్ట్ 2 వీక్స్ అసైన్‌మెంట్స్ వచ్చే వీక్ సబ్మిట్ చేయండి. సో థాట్ మీకు మీ డై మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఈజీ అవుతది. ఇట్స్ నాట్ ఐ యామ్ నాట్ టీచింగ్ అబౌట్ మై సెల్ఫ్. నేను నా కోసం చెప్పట్లేదు. నేను మీకోసమే చెప్తున్నాను. సో, యూ విల్ మీకు ఉపయోగకరంగా ఉండాలంటే వర్క్ ఆన్ ఇట్.
మీరే వర్క్ చేయండి. మీరు వర్క్ చేస్తే మీకు తర్వాత వచనం చదివేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు మీకు ఉపయోగపడతాయి. నేనేదైతే చెప్పానో అవన్నీ. మీరు ప్రాక్టీస్ చేయలేదనుకో, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు గదా! మిమ్మల్ని పర్ఫెక్ట్‌గా చేయాలి. వాక్యం చదివేటప్పుడు అనంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసిన అసైన్‌మెంట్ మాకు ఇచ్చేసేయండి. ఓకే. సో, నెక్స్ట్ వీక్ క్లాస్ అసైన్‌మెంట్ ఏంటంటే ఆహ్, 23వ సంకీర్తన 1-4 అధ్యాయాలు చదవండి. పూర్తిగా చదవండి. ఏ ఇమేజెస్ దాంట్లో ఉన్నాయి ఫస్ట్ పాయింట్. 2 ఏ భావాలు దాంట్లో ఉన్నాయి. 3 ఏ థియాలజీ బోధిస్తుంది? లేకపోతే దేవుని గురించి ఏం చెప్తుంది? మనం జీవితానికి ఏమి అన్వయించుకోవాలి? జనరల్‌గా రాయొద్దు. ఇప్పటి వరకు ఆహా! అది అందరికి తెలిసిన కీర్తనే కదా! 23 అంటేని. కనుక మనం అందరం ఏం రాస్తాం తెలుసా? దావీదు కాపరిగా యెహోవాను పెట్టుకున్నాడు. యెహోవాను పెట్టుకున్నప్పుడు యెహోవా అతనికి గడ్డిచ్చాడు, ఫుడ్ ఇచ్చాడు. నో. అట్లా కాదు. రీసెర్చ్ చేయండి. యూ హావ్ లాట్ ఆఫ్ సోర్సెస్ ఇన్ ఇంటర్నెట్. యూ హావ్ లాట్ ఆఫ్ సోర్సెస్. మీ బైబిలే కొన్నిసార్లు అప్లికేషన్ బైబిల్స్ ఉండొచ్చు. స్టడీ బైబిల్స్ ఉండొచ్చు. మీకు లాట్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. సో, మీరొక 2, 3 అవర్స్ దీనికిస్తే తర్వాత ఏ ఏ కీర్తన చదివినా మీరు స్ట్రగుల్ అవ్వరు. సో, మెయింటైన్ దట్ వర్క్ సో దట్ ఇట్ విల్ రియల్లీ హెల్ప్‌ఫుల్. ఒకవేళ లేదన్నా మేము 23వ సంకీర్తన అందరూ చెప్తున్నారు కదా! అన్న మేమేదైనా వేరే సంకీర్తన రాస్తాం. వేరే సామెతలేమైనా రాస్తామన్నా గూడా యువర్ విష్. టేక్ యాస్ యువర్ విష్. బట్ దీస్ క్వెషన్స్ షుడ్ బి ఆన్సర్డ్. ఏ రూపం, ఏ రూపకాలు, ఏ ఇమేజెస్ ఉపయోగించారు? ఏ భావాలున్నాయి? దేని గురించి బోధిస్తుంది? ఎలాగా మన జీవితానికి అన్వయించుకోవాలి? ఒకవేళ మీరేదైనా ఇంక వేరే వచనాలను తీసుకుంటారేమో తీసుకోండి. దిస్ ఈస్ క్లాస్ ఫర్ టుడే అండ్ థాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us. లెట్ మీ ప్రే ఫర్ యూ. మీకేమైనా డౌట్స్ ఉంటే తెలియచేయండి, రాయండి. ఆహ్, మీరు మీరెంత యాక్టివ్‌గా ఉంటే, మనం అంత మంచిగా ఈ సబ్జెక్ట్‌ని మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదో ప్రసంగంలాగా నన్ను వింటానంటే దట్ డజంట్ వర్క్ ఔట్. హెర్మోటికల్ క్లాస్ నేను ముందే చెప్పాను. యూ మస్ట్ ఓపెన్ ఫర్ ది డిస్కషన్. వి ఆర్ ఆల్సో ఓపెన్ ఫర్ ది డిస్కషన్. డిస్కషన్ చేసేలాగైతేనే హెర్మోటికల్ క్లాస్ మీకు యూజ్ అవుతది. If you have a doubt, raise your hands. We will try to resolve it or we will study about it. We will give our 100% to this course. సో హౌ టు రీడ్ పొయిటికల్ బుక్స్ అనేది మనం ఈరోజు చదువుకున్నాం. దేవుడు మనకు సహాయం చేయాలన్నా లెట్ us pray. Lord, we thank you, we praise you for the time that you have given us. We thank you for the 15 people from the different parts of the world. Lord, I am praying, thank you for bringing your presence once again, Master. Lord, as we are gathered here to learn the biblical hermeneutics today, Lord, thank you for showing your grace to help us to understand the scripture in a right manner, oh Master. Today, a lot of people wants to open the scripture or interpret the scripture, but nobody wants to hear how should be interpreted. చాలా మంది వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాక్యం ఎలాగా చెప్పాలనే దాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. అలాంటి పరిస్థితుల మధ్య ఇదిగో మేమందరం కలిసి నిన్ను వినడానికే వచ్చాం. బోధించిన వాక్యాన్ని మా జీవితాల్లో అన్వయించుకునే కృపను దయచేయండి. శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని మా అందరికి పుట్టించి వివిధమైన ప్రాంతాలలో నీ సాక్షులుగా మమ్మల్ని వాడుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.